ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బామ్మర్ది భాస్కర్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. సత్యకుమార్ తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకమని విమర్శించారు. వెంకయ్య నాయుడు వద్ద ఓఎస్డీగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. మోదీ, అమిత్ షాలతో ఏ పనైనా చేయిస్తానంటూ సత్యకుమార్ డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు భాస్కర్ నాయుడు. కుమార్ అనేవాడు పొద్దుటూరులో పుట్టాడు. ఈ మహారాష్ట్రీయన్. వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఎప్పుడు వచ్చి పొద్దుటూరుకు వచ్చారు. బీజేపీలో సభ్యత్వం లేదు, ఏబీవీపీ కాదు, ఆర్ఎస్ఎస్ కాదు, ఏదీ కాదు. ఇతను ఓన్లీ వెంకయ్య నాయుడు గారి పిఏ. వాళ్ళ పిల్లల కన్నా ఎక్కువగా పెంచాడు వీటిని. కానీ వీడు కొంచెం పెంచే వాళ్ళనే ముంచేటవి. ఆ క్రమంలో వీడు మొదటి నుంచి వీడి ప్లాను ఇక్కడ డబ్బు సంపాదించాలా, నేను రాజకీయాల్లోకి రావాలా, ఇదేది ఆలోచన. ఉపరాష్ట్రపతి అయిన తర్వాత నాయుడు గారి దగ్గర ఓఎస్డీగా వచ్చాడు ఈ అబ్బాయి. ఓఎస్డీగా వచ్చిన తర్వాత కేంద్ర పార్టీ నుంచి ఏదో అర్జెంటుగా ఫోన్ వచ్చింది ఉపరాష్ట్రపతి భవన్కి. వాడి చేత అర్జెంటుగా రిజైన్ చేయించండి. సందర్భం ఏదో నాకు తెలియదమ్మా, ఇంకా విషయాలు ఏదో సంథింగ్ పొరపాటు చేసి ఉన్నాడు వీడు. ఉపరాష్ట్రపతి భవన్లో ఆ పోస్టులో ఉండకూడదు, అది నేరం అని తెలిసింది. అంటే వాళ్ళు చెప్పుకుంటే విన్నా నేను. దాని వెంటనే రిజైన్ చేయించేశారు ఇతని చేత. మీరు చెప్పండి మోడీతో మాట్లాడతా, మీరు చెప్పండి అమిత్ షాతో మాట్లాడతా, ఈ ఇండియాలో 15 రాష్ట్రాల్లో మేము ఉన్నాం, మేము ఏదైనా సాధిస్తాం అనేది అడ్వాన్సులు తీసుకోవడం, దాచిపెట్టుకోవడం, దాచుకోవడం. ఇప్పుడు ధర్మవరానికి కూడా ఎలక్షన్కి రాలా వీడు, ఓన్లీ కలెక్షన్. వెంకయ్య నాయుడు వారసుడు అంటాడు, కానీ వీడు వారసుడు కాదు. అర్థమైందా? ఈ కులమే అబద్ధం. ఈ పెళ్లి చేశాను, నేను చేసే పెళ్ళి నా చిన్నాన్న మనవరాల నుంచి పెళ్లి చేశాను నేను. ఆ పెళ్లి పెటాకులు అయిపోయింది. యాదవ్ కాదండి, ఓసీ సర్టిఫికేట్ ఇస్తాను. వాడు మంచి మనిషి కాదు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.